హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఒక గెస్ట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన మనందరికీ బాగా సుపరిచితులైన డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ అండ్ ఇంకా మనతో పాటు అంకిత జాదవ్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో వాళ్ళు కలిసి చేసిన సాంగ్ 'నువ్వే ఉండిపోయిలా' సో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే సత్య మాస్టర్ సడెన్‌గా హిందీ అండ్ ఇంకా తెలుగులో కూడా ఈ సాంగ్ చేయడం అండ్ ఇంకా సాంగ్ లాంచ్‌కి జానీ మాస్టర్ గాని, అటు సాయి రాజేష్ గారు, శైలేష్ కోలను వీళ్ళందరూ గూడా వచ్చి చాలా సపోర్ట్ జేశారు. ఆ సాంగ్ గురించి ఈరోజు ప్రత్యేకించి మాట్లాడదాం. హలో! హలో! హాయ్! హాయ్. హలో! హాయ్ హాయ్. బ్రదర్. నైస్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీరెలా ఉన్నారు? బాగున్నాను నేను. తెలుగు బాగా నేర్చుకున్నట్టున్నారు. కాదు కొంచెం కొంచెం. కొంచెం కొంచెం. యెస్. ఓకే. సో ఎన్ని రోజులు షూట్ జేశారు సాంగ్? ఓహ్! తక్కువ 1 ½ డేస్. ఓకే. మీరు యాహ్! తెలుగు ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఐ డోంట్ నో మేబీ ఫ్యూ మంత్స్. ఫ్యూ మంత్స్. యాహ్! ఐ ఓకే. లెర్న్డ్ పర్పస్‌ఫుల్లీ. ఓహ్! యాహ్! సూపర్బ్. రైట్. సో మాస్టర్ ఏంటి సడెన్ సర్ప్రైజ్ ఏంటి అందరికి? సాంగ్ అసలు ఈ థాట్ ఎందుకొచ్చింది మీకు? అసలు ఈ సాంగ్ ఎక్కడి నుంచి తీశారు? అసలు ఈవిడ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఏంటసలు? అయితే మనము మీకు తెలుసు అందరి మీడియా మిత్రులకి అందరికి కూడా తెలుసు ఏంటంటే ఇటువైపు కొరియోగ్రఫీలో మూవీస్ చేయటము, ఈవెంట్స్ చేయటము, ఇలాంటి మ్యూజిక్ ఆల్బమ్స్ చేయటం జర్నీలో జరుగుతూ ఉంటుంది. అలా ఆ ప్రయత్నంలో భాగంగానే అనుకోకుండా మేము అమెరికాలో కలవటం, ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారు మేము కలవటం, ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకొని ఈ మ్యూజిక్ ఆల్బమ్ బాలీవుడ్లో చేద్దామని ఇది స్టార్ట్ అయింది. దాన్ని బట్టి మేము జయంత్ ఆర్యన్ మ్యూజిక్ డైరెక్టర్ గారిని తీసుకొని హిందీలో, అలాగే సంజీవ్ కే శర్మ లిరిక్ రైటర్ అండ్ సింగర్స్ తోటి ముందు మెయిన్ వెర్షన్ మెయిన్ స్ట్రైట్ బాలీవుడ్ చేద్దాం అనుకున్నాం మేము. దాన్ని బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చిన తర్వాత మేము తెలుగు కూడా చేద్దామని చేసి తెలుగులో ఇలా 'నువ్వే ఉండిపోయేలా' అని టైటిల్తో ఫస్ట్ సాంగ్ 'దిల్ ధడక్ రహా హై' తెలుగులో 'నువ్వే ఉండిపోయేలా'. సెకండ్ సాంగ్ 'మేరా మాహియా' తెలుగు వెర్షన్ వచ్చి 'నువ్వేలే' టైటిల్ పెట్టి, అంటే సాఫ్ట్గా మెలోడియస్ టైటిల్స్ కూడా అలా పెట్టి మనం చేయడం జరిగింది. అయితే తెలుగులో మనం ఎలా తీసుకోవాలి, ఇప్పుడు బాలీవుడ్లో తీసుకున్నాం, ఓకే బాగా వచ్చినాయి సాంగ్స్, అద్భుతంగా వచ్చినాయి. ఇవేదో డబ్బింగ్ సాంగ్ లాగా వేరే విధంగా ఉండకుండా కొంచెం బాగా సినిమాటిక్లోనే ఉండాలని చెప్పేసి రాంబాబు గోసాల్ గారు చాలా కేజీఎఫ్, కూలీ అద్భుతమైన పెద్ద సినిమాలన్నింటికి కూడాను టాప్ సాంగ్స్, డబ్బింగ్ సాంగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ రాసిన ఫ్రెండ్ రాంబాబు గారిని తీసుకోవటం. అలాగే ఇక్కడ అద్భుతమైనటువంటి సింగర్స్, మనకి అందరికీ తెలిసినటువంటి సింగర్స్ లిప్స్గా ఫస్ట్ సాంగ్ పట్టడం, సెకండ్ సాంగ్ ఆదిత్య బావరాజు వీళ్ళిద్దరితో పాడించడం జరిగింది. ఈ తెలుగు పాడించేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏం కావాలి అనేది తీసుకోవడానికి చిన్ని కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుగు, అతని ఆధ్వర్యంలో ఈ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ముందు హిందీ సాంగ్ చేశారు, బాలీవుడ్‌కి వెళ్ళారు, తర్వాత తెలుగు చేశారు? అంటే మాకు ఇంట్రెస్ట్ బాలీవుడ్ చేద్దాము అని ఒక ఇంట్రెస్ట్ అని ప్రత్యేకించాను కదా. అక్కడ ఏంటంటే బాలీవుడ్లో మార్కెట్ ఎక్కువ ఉంటుంది, టీ సిరీస్ సరిగా ఇలాగ మ్యూజిక్ కంపెనీస్ ఉండటం కానీ, ఎక్కువ చేసేదంతా కూడా మ్యూజిక్ ఆల్బమ్స్ ఎక్కువ కూడా బాలీవుడ్లో చేస్తారు. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే హైదరాబాద్ స్మిత గారు కానీ, నోయల్ అన్న కానీ ఇలా కొన్ని ఉంటాయి, అక్కడ ఎక్కువ చేస్తారు కాబట్టి స్ట్రైట్ అవే బాలీవుడ్ చేద్దాం అనుకున్నాము. ఆ తర్వాత అద్భుతంగా వచ్చిన తర్వాత తెలుగు కూడా ఆడియో చేసిన తర్వాత అవి వీడియోస్గా రూపొందించడం జరిగింది. అయితే ఈ అమెరికా ప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి ఆట అనే ఆర్గనైజేషన్ ఉంది పెద్దది, మన తెలుగు ఆర్గనైజేషను. అక్కడికి తను గెస్ట్గా రావటం, ఆట కన్వెన్షన్కి నేను కొరియోగ్రాఫర్గా వెళ్ళటం జరిగింది. అక్కడ మనం హీరోయిన్ శ్రీదేవి గారి ట్రిబ్యూట్ ఒకటి ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. దాంట్లో మెయిన్గా పెట్టి అది కొరియోగ్రాఫ్ చేశాను. అది అద్భుతంగా వచ్చింది. ఆ రోజు అద్భుతంగా వచ్చింది, అందరి నుంచి అప్లాజ్ వచ్చింది. అలా అది అయిన తర్వాత ఈ ఆల్బమ్కి ఎవరిని పెడదామన్న డిస్కషన్స్లో తిన్న పెడితే బాగుంటుంది కదా అంకిత, కరెక్ట్గా యాప్ట్ అవుతుందని తీసుకోవడం జరిగింది హీరోయిన్గా. అంకితాజీ, మీకు సత్య మాస్టర్ గురించి తెలుసా ముందు? బిఫోర్ డూ యు నో హిమ్? లేదు లేదు. అప్పుడే ఆటలోనే పరిచయం. ఓకే, అప్పుడే పరిచయం. సో నాకు తెలుసు ఎలా ఒక ఫిల్మ్‌కి రిహర్సల్ చేయడానికి కోసం కోసం హైదరాబాద్. నేను ఓకే. స్టూడియోలో మాస్టర్‌కి వెళ్తున్నాను. అక్కడ నేను చాలా విన్నారు. విన్నాను. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ లైక్ వి మెట్.
And of course, then I know about him little bit, but after meeting him, I saw his all the records and amount of talk in America about him. So every people after him, oh God, master. I said, oh God, I have to know. And it's my privilege, honor that he taught me some steps and we did together dance. And afterwards, and he got to know I'm a good dancer, I'm a good actress. And then he said it's worth it to give her a chance. So he offered me the album song, then we worked together in America. Yeah. సో కానీ సాంగ్ లాంచ్ కూడా ఇక్కడ మీరు బాగా భారీగానే లాంచ్ చేశారు. సౌండ్ పెద్దగా ఉండకపోతే చూడరు కదా. కొంచెం సౌండ్ పెద్దగా ఉంటే మన వైపు కొంచెం చూస్తారండి. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్స్ కదా, అంటే ఎంత స్పాన్ ఉంటే దాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలి. నార్మల్గా ఉంటే కదా అని చెప్పి మనకి శ్రేయోభిలాషులు మనం ఏదైనా చేస్తే వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలా డిజైన్ చేశాను. మీకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చనే ఇది. ఈవెంట్స్లో మీరే ఇంకా ఏ ఈవెంట్ జరిగినా సత్య మాస్టర్ అండ్ గ్రూప్ ఇదే వినపడుతుంది. సినిమాల్లో అంత పేరు బయటకు రావట్లేదు అనే క్వశ్చన్ కమింగ్ సూన్ వస్తుంది. This is bigger than, can I tell you, everybody is telling me which film is coming, which film song is this. This is completely looking like a filmy song. So it is like a film for him. And it's a very big song. It's not, I would not call this small song. This is a very huge song. And they spend a lot of money on it, but crew member was less. And that's what master wants to show the people, like this is a grand visuals I designed, I planned, I choreographed, so it has to reach out to the industry and the people. ఓకే, బడ్జెట్ కూడా బాగానే పెట్టారు అంటున్నారు. ఎంత బడ్జెట్ అయింది సాంగ్కి? బడ్జెట్ అంతా ప్రొడ్యూసర్ గారే చెప్పాలి, మనం ప్రొడ్యూసర్ గారు చెప్పాలి. అయితే కనుక తక్కువ మంది క్రూతోనే అక్కడ చేయగలిగాం అనమాట. అంటే ఎక్కువ మంది తీసుకోవడానికి ఉండదు, అమెరికా కాబట్టి ప్రతిదీ కూడా కాస్ట్లీగా ఉంటుంది. మేము ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ అంతే. ఆ క్రూతోనే మనం షూట్ చేయడం జరిగింది. ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో దిల్ ధడక్ రహా హై హిందీ వెర్షను 1.5 డేలో తీశాను. 1.5 డేలో న్యూయార్క్ వెళ్తే ఏ ప్లేసెస్ అయితే చూస్తారు ప్రతి ఒక్కరు, ఆ ప్లేసెస్లో తీశాను. అది క్రూ అంతా సహకరించారు. అంకిత జాదవ్ అంటే అక్కడ ఏంటంటే రీటేక్లు ఎక్కువ చేసినప్పుడు మన టైం ఉండదు, అంత ఎవరు అలా ఉండదు కాబట్టి కొంచెం తను కూడా బాగా మంచిగా ప్రిపేర్ చేశాను. రోహిత్ ఆల్సో డిడ్ గుడ్ జాబ్. రోహిత్ బోగా, ఈ సాంగ్లో రోహిత్ బోగా అని అక్కడ లాస్ట్ స్టూడెంట్ తను. అండ్ మేరీ మహియా సాంగ్ వచ్చేసి శశాంక్ శంషాబాద్, తను వచ్చేసి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. అలా సాంగ్స్ కూడా అక్కడే స్టూడెంట్స్ని తీసుకున్నాను. కొంచెం ప్యాషనెట్ ఉంది సినిమా మీద కానీ వీటి మీద కానీ ఉంది, ఫిట్ అవుతారని వాళ్ళనిద్దరిని అక్కడ తీసుకోవడం. ఓకే, బట్ అంటే ఎవరైనా ఫేమ్ ఉన్న హీరోని తీసుకుంటే ఇంకొంచెం రీచ్ వస్తుందేమో అని ఆలోచిస్తారు కదా. మీరే ఆ డైరెక్షన్ కొరియోగ్రఫీ మొత్తం మీరే, సో కానీ అలా ఎందుకు ఆలోచించలేదు? అంటే ఇది తీసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలి, ఇంకోటి బడ్జెట్ సహకరించాలి, అలాగే అమెరికా వీసా ఉండాలి, అక్కడికి రావాలంటే వీసా ఉండాలి, ఇలా రావాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ లొకేషన్స్లో దీనికి ఇలా ఫ్రెష్ లుక్. అది కూడా ముందు మనం చేయాలనుకున్నది హిందీ సాంగ్ కాబట్టి మనం అలా ఆలోచించి అలా ప్లాన్ చేసాం. జానీ మాస్టర్ రియాక్షన్ ఏంటి సాంగ్ చూసిన తర్వాత? ఏం చెప్పారు? అంటే యాక్చువల్లీ ఆ టైంలో తను మా షూట్ నుంచి లేట్గా రావడం వల్ల నేనేం చేశానంటే, మెయిన్గా ఒక ప్రోమో చేసాం అనుకోండి, సాంగ్ ఫీల్ మొత్తం తెలియదు కదా, అందువలన నేను ఏం చేశానంటే 2 సాంగ్స్ కూడా స్క్రీనింగ్ చేశాను. ప్రీమియర్ వచ్చిన డైరెక్టర్స్ కూడా చూడటం ప్రతిదీ అలా చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హిందీ వెర్షన్ చేశాను, తెలుగు వెర్షన్ 2 వెర్షన్స్ కూడా నేను ప్రీమియర్ చేశాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ తర్వాత ఆ డైరెక్టర్స్ కూడాను ఎక్కడెక్కడ ఇంకా హైలైట్గా ఉంది, ఎక్కడ నచ్చినాయి ఆ సీన్స్ ఏంటనేది కూడా నాకు చెప్పారు. షార్ట్స్ పర్టికులర్గా అనిల్ రావిపూడి గారు సార్ని కలవడం జరిగిందనమాట. ఆఫీస్ రమ్మన్నారనమాట. సార్ యాక్చువల్ రావాలి కానీ బిజీ షెడ్యూల్స్ ఉండటం వలన, ఎందుకంటే మన బాస్ మనశంకర వరప్రసాద్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు చిరంజీవి గారికి. ఆ బిజీలో ఉండటం వల్ల ఏంటంటే రాలేకపోయారు. కానీ రమ్మన్నారు, వీళ్ళు కలిసిన పర్సనల్గా సాంగ్స్ చూపించాను. ఎక్కడెక్కడ తనకు బాగా ఇంకా సాంగ్స్ అన్నీ బాగుంది, చాలా బాగుంది, ఎక్కడెక్కడ బాగుంది అనేది కూడా ఫ్రేమ్స్ చెప్పారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎంతమంది క్రూ ఎలా చేశారు ఏంటనే డీటెయిల్స్ అడిగారు. నేను తీసింది FX3 కెమెరాతో తీశాను, ఓన్లీ 1 కెమెరా. అవన్నీ డీటెయిల్స్ చెప్పాను. చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ ఫ్రెండ్ ఏం చెప్పారు జానీ మాస్టర్? జానీ హ్యాపీ. మళ్ళీ నాకు అంటే ఆ రోజు చూడలేకపోయారు కానీ అక్కడ ఉంటే అందరు రెస్పాన్స్ విన్నారు కదా, విన్న తర్వాత ఇది డెఫినెట్గా 100% బాగుంటేనే ఇలా వస్తాయి అది అంతాను.
నేను లేట్గా వచ్చాను, అందరిని చూడలేకపోయాను. బట్ ఏదైతే టీం అంతా ఏమైతే అనుకున్నారో, ఎలాగైతే అప్లాజ్ రావాలనుకున్నారో అంతకన్నా ఎక్కువ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జానీ చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చూపిస్తాను కూడా నేను సాంగ్స్. మా శేఖర్ కూడా రాలేకపోయాడు. రైట్. ఎస్, అంటే యాక్చువల్గా మిమ్మల్ని, శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూడొచ్చు ట్రై అనుకున్నాను. చేశా, మిస్ అయింది. Miss అయింది. మిస్ అయింది. శేఖర్ కూడా బిజీగా ఉన్నాడు కదా, తప్పకుండా అంటే పంపించారా సాంగ్స్ ఏమైనా? సాంగ్స్ పంపించాను. తన పేజ్లో వాటిలో కూడా అప్లోడ్ చేస్తాడు తను తొందరలో. ఓకే. ఫోన్ చేశాడు, అది అవగానే ఫోన్ చేశాడు మిస్ అయ్యానని. మంచిగా మీ మాట్లాడుకున్నాము. ముగ్గురికి మంచి బాండింగ్ ఉంటుందా? Bonding. శేఖర్ మాస్టర్ అంటే They అందరం are the best. Yeah. I would say Johnny Master is like my brother, my life. I'll do anything for him. I was in Master, so good. Yeah. మీకు కూడా బాగా తెలుసు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. నాకు జానీ మాస్టర్ బాగా తెలుసు ఎందుకంటే రాజ్ కి రాత్ బ్లాక్ బాస్టర్ హిట్ and Stree 2 he won national award and he has done so much work with Salman Khan as well, so that's what we got to know. Yeah, సో తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవుతుంటారా? బాగా. uh, బాగా follow బాగా. అంటే అంటే ఏంటంటే మనం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మెయిన్గా మనం ఎలాంటి వర్క్ చేసినా కూడా బిగ్ స్క్రీన్ అనేది టార్గెట్. ఎవరికైనా నటించాలి, చేయాలి. అది హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఎనీ లాంగ్వేజ్. అలా అందరు హీరోల్ని, అందరు డైరెక్టర్స్ని, అందరు మూవీస్ని అన్నిటి ఫాలో అవుతుంటాను. ఓకే. అందరూ కాదు బట్ ఎస్ హైలైట్ నాకు తెలుసు తెలుసు ఏం ఫిల్మ్ హిట్ ఎలా ఇప్పుడు ఉంది, ఎలా ఏంటి? ఉంది, ఏం స్టోరీ, ఎవరు చేస్తున్నాను. సో ఇట్ నా తెలుగు ఇండస్ట్రీ ఇస్ లైక్ బికమింగ్ పాన్ ఇండియా. మోస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 20% ఫిల్మ్స్ ఆర్ పాన్ ఇండియా, the most of top heroes are coming with the pan India. So thank you to Rajamouli garu sir to introducing to Great. us. Yeah. Okay. తెలుగు ఇండస్ట్రీ బాగా ఫాలో అవుతున్నారు, సినిమాలు చాలా. బాగా చూస్తున్నారా? చాలా చాలా Okay. అది ఎన్ని important సినిమాలు కూడా. ఎందుకంటే చూస్తుంటారు? How చాలా many? టాక్ ఉంది బాలీవుడ్ లో తెలుగు ఇండస్ట్రీ. Yeah, అవునా? good. ఏం టాక్ ఉంది? ఏం టాక్ ఉంది? ఏం టాక్ చాలా టాలెంటెడ్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ beautiful films they are bringing, commercial good stories and acting wise heroes are the best. That's what it is. Like, look at the content, how they are making the films, and look at some of our films are okay. And I don't want to talk bad, but we appreciate the amount of creativity here, the content here, the culture here they have in their films. Who is your favorite actor? Ayyo, In Telugu. I'm in big trouble, Master Garu. I told also in before interviews, I'm a huge fan of Prabhas. So I'm what rebel star he Rebel called, Star, right? yes. And yeah, and many of them I have, but right now Nagarjuna son was my teenage crush because we saw a lot of his film Dawn Number 1 and The Mask. We know his dialogues and all because it used to come in TVs and all. So I used to say, oh God, mujhe bhi aise hi ladka chahiye, So, but yes, I really like the work of Allu Arjun sir. I really like the work of Chiranjeevi Garu sir and Pawan Kalyan sir and Mahesh Babu and Ram Charan is very, very nice, very nice. So yes, I'm in trouble, but I have to tell honest Okay, my టాలీవుడ్ answer. మొత్తం ఫాలో అవుతున్నారు, మొత్తం సినిమాలు బాగా అది మంచిదే. అది అంటే మనం ఇక్కడ ఒక చోటకి రావాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం కానీ ఫాలో అవడం అనేది చాలా ప్లస్ అవుతుంది. ఎలా ఆ టైంలో మేము తీసుకోవడానికి కానీ అది కూడా ఒక మార్క్ అనమాట. అంటే సినిమా మీద ఇంట్రెస్ట్, నటించాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది, కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది అలా అనమాట. తెలుగులో ఏమన్నా ట్రై చేస్తున్నారా క్యారెక్టర్స్? It's not like I'm trying. I had a meeting in Mumbai with few directors and I give audition to them. So yeah, I hope so. If anyone has a good role for me, please come. I'm ready to do the films in Telugu as well. కమింగ్ సూన్ అని చెప్పారు. బట్ అంటే ఇప్పటి వరకు ఇప్పుడు మీ ఫ్రెండ్స్గా ఉన్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, వీళ్ళకి వచ్చిన సినిమాల నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ, వాళ్ళకి వచ్చిన ఫేమ్ కానీ, వాళ్ళు రెగ్యులర్గా జడ్జెస్గా టీవీ షోస్లో కనిపించడం కానీ, మీరెందుకు యాక్టివ్గా లేరు ఇటువైపు? ఎందుకులేము ఉన్నాను ఉన్నారా? ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. అంటే మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ నేను లక్కీగా నేను 2-3 టైమ్స్ వెళ్తుంటాను 1 ఇయర్లో. అలాగా అక్కడ ఈవెంట్స్ చేయడం కానీ, ఇక్కడ ఈవెంట్స్ చేయడం కానీ, షూట్స్ కానీ, మ్యూజికల్ అంతా బిజీగా అంతా ఉన్నాం. కానీ ఒకరితో ఒకరు మనం పోల్చుకోకూడదు, ఎవరి వేలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కానీ మీది ఒకసారి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఓకే, వీళ్ళు ఇప్పుడు ఈ సాంగ్ చేస్తున్నారు, బాగా వైరల్ అవుతుంది,
లేకపోతే వాళ్ళు అది చేస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు, టీవీస్లో బాగా కనిపిస్తున్నారు, ఇది కంపారిజన్ వస్తుంటుంది కదా బేసిక్గా. టీంలో సచిన్ టెండూల్కర్ ఒకరే ఉంటారు కదా, క్రికెటర్స్ 12 మంది ఉంటారు, ఎవరి స్టైల్ ఆడేది ఉంటుంది, ఎవరు ఆడే విధానం అలాగే ఉంటుంది, ఎవరి విధి ఉంటుంది అనమాట. అందరూ సచిన్ టెండూల్కర్ ఉంటే మళ్ళీ అది ఉండదు. అలా మనకేంటంటే మనం స్టార్ట్ చేసింది అప్పట్లో ఈవెంట్స్ స్టార్ట్ చేసాం. ఒక ఇండస్ట్రీలో ఈవెంట్స్ ఇలా చేయాలి లేదా ఇలా చేయాలి అనేది ఒకటి తయారు చేయటం కానీ అవకాశం రావటం, దాని ద్వారా నా ద్వారా 100 మంది డాన్సర్స్ తయారవటము, 100 మంది యూనియన్లో మన ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళటం అనేది కూడా ఒక మార్క్. అలాగే 2 వరల్డ్ రికార్డ్స్ ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనం చేసినటువంటి అచీవ్మెంట్స్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ రెగ్యులర్గా మూవీస్ చేయాలి అంటే కనుక ఎక్కువ టైం పెట్టుకోవాలి, ఎక్కువ తిరగాలి, ఎక్కువ ఇది ఉండాలి. అదొక విజన్, దాని గురించి తపస్సు చేయాలి. సో అంటే మీరు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి టైం Concentration. ఇవ్వలేకపోతున్నారు, టైం పెట్టుకోలేదు. ఇప్పుడు మనకు వచ్చిన పని అది ఎనీ వర్క్ అండి, అది చిన్న వర్క్ అవ్వచ్చు, పెద్ద వర్క్ అవ్వచ్చు, అది ఈవెంట్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, కాన్సన్ట్రేట్ చేయాలి, పని బాగా చేయాలి, డిజైన్ చేయాలి, హిట్ కొట్టాలి. అది ఎక్కడైనా ఒకటే విధంగా ఉంటుంది పని అనేది, కష్టపడే విధానాన్ని. ఇక్కడ ఇది ఈవెంట్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, రెండు సేమ్ టైం. మీరు చూసేటువంటి ఆడియో రిలీజ్ అనేది ఇప్పుడంటే కొంచెం ముందు చేస్తుంది, అయితే అది అంత ఈజీ కాదండి. అంటే యాజ్ ఏ మాస్టర్గా మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఇప్పుడు ఒక స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసి అది బాగా వైరల్ అయ్యి ఓకే మాస్టర్ చేశారంట అనేది కిక్కిస్తుందా? లేదు మీరు ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేస్తూ చాలామంది డాన్సర్స్కి లైఫ్ ఇస్తూ వాళ్ళకి మీరే ఫుడ్ పెడుతూ ఇది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఏది మీకు బాగా కిక్కు? కిక్ అంటే ఇప్పుడు మనం ఉన్న వేలో ఇప్పటివరకు వచ్చిన జర్నీ అంతా కూడా హ్యాపీనే, చాలా హ్యాపీ. ఎందు గురించి అంటే మనం బ్రతుకుతూ చాలామందికి వాళ్ళకు ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ, ముందుకు వెళ్ళటం కానీ జరిగింది, అంతా హ్యాపీ. దీంట్లో చాలామంది డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కూడా మనల్ని అప్రిషియేట్ చేయడం చాలా సందర్భాల్లో. దిల్ రాజు గారు సార్ అవ్వచ్చు, మైత్రి మూవీస్ అవ్వచ్చు, చాలామంది డైరెక్టర్స్ మనం చేసేటువంటి స్పాట్ కొరియోగ్రఫీ అండ్ ఆ ఈవెంట్కి తీసుకున్నటువంటి మన కేరు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అయినాయి. అంటే ఈవెంట్కి హెల్ప్ అయినాయి. అంటే మనం చూసేటువంటి ఒక ఆడియో రిలీజ్ ఓన్లీ అలా కాదు. ఈవెంట్ అంటే ఒక 100 crores and 200 crores అయినా స్టార్ట్ అయ్యేది మెయిన్ ఇంపార్టెంట్. ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ స్టెప్ అక్కడ. అది మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక సాంగ్ అనుకొని ఆ సాంగ్ని డిజైన్ చేసుకొని షూట్ చేపిస్తారు. దానికి ఒక 1 month 2 months టైం తీసుకుంటారు. ఎందు గురించి అంటే అక్కడ మ్యూజిక్ డైరెక్టరు ట్యూన్ చేసిన కాడి నుంచి, రాసిన కాడి నుంచి, పాడిన కాడి నుంచి, షూట్ చేసిన కాడి నుంచి, అలాంటి సాంగ్ని మనము రేపు ఎల్లుండి ఆడియో రిలీజ్ ఉందనగానే మనం ఒక 5 songs ఇస్తారు, మనకి 2 days టైం ఇస్తారు. ఈ 5 songsని మనం కొరియోగ్రాఫ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి బాగుండేలాగా చేయాలంటే అది ఎలా ఉంటుంది? అంటే అంత ఆలోచించి చేయాలి, నాట్ ఏ జోక్ అనమాట. అంటే ఆడియో సంబంధించి చెప్తున్నాను, ఆడియో దాని గురించి. ఇంకా మిగతా ఈవెంట్స్ అంటే ప్రతిదీ కూడా బాగా చేయాలి, క్రియేటివ్గా చేయాలి. అలా ఏంటి ఈవెంట్స్ సంగతి వస్తాయి. మూవీస్ పరంగా వస్తే కనుక మనం ఈవెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చిన్నదా పెద్దదా అనేది ఒక పక్కన పెడితే ఇది ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం ఎంత అద్భుతంగా చేయాలి అంతే. రేపొద్దున్న పెద్ద సినిమా వచ్చినా కూడా అంతే ఎఫర్ట్ పెడతాం, చిన్న సినిమా వచ్చినా అంతే ఎఫర్ట్ పెడతాం. అంటే రిజల్ట్ అనేది మంచిగా రావాలని మనం ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఫ్యూచర్లో మనకున్నటువంటి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మంచి హీరోస్ ఉన్నారు, అందరూ కూడా డెఫినెట్గా అవకాశాలు ఇవ్వాలని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఎఫర్ట్ పెట్టి మా బెంచ్ మార్క్ సాంగ్స్ అయితే చేస్తాను, అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి. బట్ అంటే ఇక్కడ ఈవెంట్కి వచ్చే పేమెంటు, ఒక స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేస్తే వచ్చే పేమెంటు, పేరు, అవి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? డబ్బు కంపేర్ చేసుకోకూడదండి. అంటే ఎట్లా ఉంటుంది? బేసిక్ ఎలా ఉంటుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందా? సినిమాకి ఎక్కువ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ డెఫినెట్గా ఉంటుంది. ఇదే ఉంటుంది, అది ఉంటుంది. రెండు కంపేర్ మనము మనీని దాంట్లో లాక్ చేయకుండా మనం సినిమా అనేది ఏంటంటే పెద్ద స్క్రీన్, వరల్డ్ వైడ్ చూస్తారు, ఎక్కువ జనాలు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక హిట్ కొట్టామంటే కనుక అది గుర్తుండిపోద్ది. అది సాంగ్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, ఏదైనా కూడాను. అది ఇప్పుడు దీని గురించి మాట్లాడితే, ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్పిన మనశంకర్ వరప్రసాద్, అక్కడ హుక్ స్టెప్ ఆట సందీప్ చాలా ఫేమస్ అయింది బాగా. ఇప్పుడు ఆయనకి మంచి బ్రేక్ అని చెప్పొచ్చు అది. ఇప్పుడు మీ జానీ మాస్టర్ గారు, మీ ఫ్రెండ్ చేసింది కూడా చికిరి, మిలియన్స్లో అద్భుతం. అవును. సో అలా మీకు ఒక మంచి బ్రేక్ బిఫోర్ ఎప్పుడైనా వచ్చినా కూడా ఆ బ్రేక్ని సరిగా ఉపయోగించుకోకుండా మీరు ఈవెంట్స్ వైపు వెళ్ళిపోయారా? లేదు అంటే మీకు ఇంకా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇది క్లారిటీ ఉంది. మనం చేసే ప్రతి పని కూడా మంచి పేరు తీసుకురావాలనే చేస్తాము, కానీ ముందు వెనక అవుతుంటుంది ఎవరికైనా. అంటే సందీప్ అన్నావు కాబట్టి, సందీప్ మన దగ్గర పనిచేసిన ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి
కొరియోగ్రాఫర్. స్టార్టింగ్లో మేము ప్రోత్సహించాం. అంటే మీకు తెలియంది ఏంటంటే చాలామంది ఇప్పుడు మీకు కనిపించే వాళ్ళందరూ కూడా మేము చేసేటువంటి ఈవెంట్స్ ద్వారానే స్టార్ట్ అయ్యి మీ పరిచయం. దగ్గర చేసిన వాళ్ళే. చేసిన వాళ్ళే చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫ్రంట్ లైన్ డాన్సర్స్ అందరూ కూడా నా శిష్యులే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ కూడాను అసిస్టెంట్స్ ఆల్సో. అయితే గనక ముందు వెనక ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, పడేది ఉంటుంది, మనం అడిగేది ఉంటుంది. అడిగితే అడగకపోతే అమ్మాయిని అన్నం పెడతా అన్నట్టుగా ఏంటంటే మనకు మొహమాటం ఎక్కువ. నేను ఎప్పుడు వెళ్ళి తొందరగా అడగలేను. అది కొంచెం బ్యాకప్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్, మనకు ఉన్నటువంటి ఈవెంట్స్ ఇక్కడ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అందువలన ఒకరికి వెనక ముందు పడుతుంటే ఆ సినిమాలు చేస్తూ ఉంటారు. అంటే మీరన్నీ సందీప్ మాస్టర్ ఇప్పుడు మీకు తెలుసు, ఒక మూమెంట్ ద్వారా మీకు తెలుసు దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది. తను 10 years బ్యాక్ మెడ్రాస్ కార్డు తీసుకున్నారు. చెన్నై మెంబర్షిప్ సందీప్ 10 years అయింది ఏది మాస్టర్ అయ్యి. కానీ సందీప్ రీల్స్ ద్వారా లేదనుకుంటే ఆట ద్వారా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ బ్రేక్ ఇలా దొరికింది 10 yearsకి. అంటే ఒక్కొక్కసారి ఆ డైరెక్టరు లేకపోతే ఆ చిరంజీవి గారు గుర్తించి ఇవ్వలేదనుకోండి, మళ్ళీ లేట్ అవుతుందేమో. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ముందుగా రావాలి, అవకాశం ఇవ్వాలి, ఇచ్చిన అవకాశం కరెక్ట్ టైంలో హిట్ అవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఆ హిట్కి చాలా కలవాలి, ఒకళ్ళం కాదు కదా, మొత్తం కలవాలి. అలా మా సాంగ్ కూడా ఏదైతే ఉందో ఈ 2 songs కూడాను అనుకున్న టైం కన్నా కొంచెం తక్కువగానే చేయటం కానీ అందరూ సహకరించారు. అంత అంకిత జాదవ్ అలాగే హీరో ఎవరైతే ఉన్నారో శశాంక్ కానీ రోహిత్ కానీ వీళ్ళందరూ సహకారము, టీం సహకారము. అలాగే మెయిన్గా ఏంటంటే శ్రీకాంత్ వెనుమచ్చ కెమెరామెన్, డిఓపి. ఆ డిఓపి మేము డల్లాస్ నుంచి తీసుకున్నాం. డల్లాస్ నుంచి అతను కూడా అద్భుతమైనటువంటి హార్డ్ వర్క్ చేశారు. అంటే అసిస్టెంట్స్ ఎవరు లేరు, అన్ని కెమెరాస్ మోసుకోవడం అలా అనమాట. ప్రతి ఒక్కరు కూడా మంచి ఒక టీం వర్క్గా ఒకటి చేసాము. ఇప్పుడు ఈరోజు రిజల్ట్ చూస్తుంటే ఒక సినిమా సాంగ్ లాగా ఉంది అంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే. కొరియోగ్రాఫర్ సాంగ్ చేశారు అంటే ఎక్కువగా డాన్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈ సాంగ్ చూస్తే లొకేషన్స్ కానీ హీరో హీరోయిన్ మధ్య ఆ రొమాన్స్ కానీ ఒక ఆ లవ్ కానీ ఇదంతా చూపించే ప్రయత్నం చేశారు. సాంగ్తో మీ డాన్స్ని ఎలివేట్ చేసి మీ డాన్స్ అంటే మీరు కనిపించేలాగా ఈ సాంగ్ని ఎందుకు ఉపయోగించలేదు? అంటే మీ డాన్స్ ఓన్లీ ఓకే సత్యం మాస్టర్ ఇంత డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు అని ఓన్లీ డాన్స్ మీద ఫోకస్ చేసి సాంగ్ ఎందుకు తీయకుండా ఓన్లీ ఒక ఇద్దరు లవర్స్ మధ్య ఒక మంచి రొమాంటిక్ సాంగే ఎందుకు చేశారు అంటున్నారు. ఆ సాంగ్ అంతే డిమాండ్. ఆ సాంగ్ ఎంత కావాలో అంతే మనం చేయాలి. అదేంటంటే చెప్పారు కదా రొమాంటిక్ లవ్ థీమ్. రొమాంటిక్ లవ్ థీమ్లో మనము ఎంతవరకు చేయాలి అంతవరకు చేయకపోతే మనం అన్నం తింటున్నప్పుడు టక్మని రాయబడింది అనుకోండి పంట కింద ఎలా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆ ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే మనం ఎంత కావాలి అంతవరకు చేయొచ్చు. దాంట్లో మూమెంట్స్ చేసేంత ఇవ్వకూడదు అనమాట. ఆ ఫీల్ ఉండాలి, ఫ్రెష్ ఫీల్ ఉండాలి అంతే. ఆ సాంగ్కి ఏం కావాలో అది నేను చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు డ్యాన్స్ సాంగ్ వచ్చేటప్పటికి అది డిఫరెంట్. దాంట్లో ఆ బీట్స్ కానీ అది డిమాండ్ చేస్తుంది అనుకోండి, మనం డ్యాన్స్తోనే చేయాలి. అంటే ఈ థాట్ మీకు వచ్చినప్పుడు ఇంక ఈ సాంగ్ ఇట్లా చేద్దాం అని మీరు ఫిక్స్ అయ్యారు అంతే? లేదు ఈ సాంగ్ వద్దు, మన డాన్స్ని ప్రూవ్ చేసే సాంగ్, ఇంకా మన డాన్స్ వైరల్ అయ్యే అంటే సాంగ్ అది నాది చేద్దామని? కాదు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఓకే అతను డబ్బులు పెడతాడు, ఎలా చేయాలనుకుంటున్నారు అనుకున్న టీం అనుకుంటాం. అంటే దీంట్లో ఇలా మెలోడియస్లో వెళ్దాము, ఈ 2 songs ఇలా చేయాలి. అది టీం వర్క్ కాదు. నేను ప్రొడ్యూసర్ కాదు కదా. ఓకే సో నేను ప్రొడ్యూసర్ అంటే థాట్ అంటే ప్రొడ్యూసర్ రెడ్డి గారు చేద్దాం అనుకున్నప్పుడు బాలీవుడ్ సాంగ్ చేద్దాం ఎలా అనుకున్నప్పుడు అలా మెలోడియస్ సాంగ్స్లో వెళ్దాము, అవి ఏంటంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని థాట్లో ఫస్ట్ ప్రయత్నంగా మేము అనుకున్నటువంటి ఫస్ట్ ప్రయత్నంగా ఇవి తీసాము. సెకండ్ తీసేటువంటి మళ్ళీ మేము చేసాము ఒక ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. పాస్ట్లో చేసిన మూవీస్ గురించి, మీరు చేసిన సాంగ్స్ గురించి ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో మీరు చేసిన సాంగ్స్ ఎవరెవరితో చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ కొంచెం షేర్ అంటే ఈసారి అయితే కనుక మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా మా ఇద్దరం ఈ సాంగ్స్ గురించి మీద మాట్లాడితే, చేద్దాం. అంటే తిను మన ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి తను కూడా చాలా హార్డ్ వర్కర్ అండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ సాంగ్స్ ద్వారా అందరికీ పేరు రావాలి, ఇలాంటివి అందరూ మెచ్చుకుంటే కనుక డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా చాలా సాంగ్స్ చేయటం అవ్వచ్చు, మూవీస్లో చేయటం అవ్వచ్చు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాము. అందరు బ్లెస్సింగ్స్ ఉంటే, అలాగే మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా ఈ సాంగ్స్ బిగ్గెస్ట్ హిట్ అవుతాయి, అవ్వాలని కోరుకుంటున్నా. సో డెఫినెట్గా సాంగ్ అయితే బాగుంది, చాలా బాగుంది. అటు హిందీ తెలుగులో కూడా లాంచ్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అందరికీ, మీ నుంచి ఇటువంటి సాంగ్ ఒక మంచి లవ్ థీమ్ సాంగ్ని ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది. సో రియల్లీ సూపర్.
సో మీ థాట్ ఏదైతే ఉందో అది చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది. సో అండ్ ఇంకా మీరు ఎందుకంటే తెలుగులో ఇలా సాంగ్స్ చేయడం అనేది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ మనకి పాప్ సాంగ్స్ ఇప్పుడు ఇంగ్లీష్లో వర్కౌట్ అయినట్టు, హిందీలో వర్కౌట్ అయినట్టు మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు మీరు చెప్పినట్టు ఇంతకుముందు నోయల్ వీళ్ళంతా కూడా. సో మనకు కూడా ఆ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవ్వాలి. సో సాంగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగి ఇటువంటి సాంగ్స్ ఇంకా యా నోయల్ అన్న definitely చేసినవి రావాలి. నోయల్ అన్న చేసినవి కానీ రాహుల్ సిప్లి గాని చేసిన సాంగ్స్, స్మిత గారు అంటే రీచ్ బాగుందండి. reach బాగుంది. రీచ్ బాగుంది, చాలా In బాగున్నాయి. Bollywood, చాలా it's ఎక్కువగా in చేస్తున్నారు. trend. It's and because of it's a very good access to reach out the people and earn money also, you know. And now a lot of individual channel came. First of all, it was only T series. No, not lot of individual channels. Big channels are doing a big scale of music album song, you know. If you see the Dimension Music, you know, they have done tremendous, like more than 1 billion they had a reach. So it has a lot of potential to entertain people and earn the money, you know. Tollywood or Bollywood, which industry in top position now? I would say, I mean, like, I don't know which industry is in tops. Now we also had a very big hit in Bollywood. Like, if you see many films on really good money, the Ranveer Singh film, you know, Dhurandhar. Dhurandhar. earned the line 1200 crore. So it is not whoever gives a good content, they are the star in the whole wide world. If you pick Hollywood, if you pick Bollywood, if you pick Tollywood. And for me personally, I love working there and I love working here also. I'm super excited to work here. I began with Satyam Asan and I hope so I'll be continue doing. And there I'll share the experience that I had really best experience here and there. So yes, I love both of them. సో మొత్తానికి ఒక మంచి సాంగ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. సాంగ్స్ సాంగ్స్ తో వచ్చారు. అంటే Valentine ఒకటి Day special gift. 9th రిలీజ్ అయింది లాస్ట్ ప్రసాద్ ల్యాబ్స్లో, ఇంకొకటి 14th రేపేనా Yeah, day after tomorrow. 14th నువ్వేలే Valentine's Day Yeah, special. that song is very melodious, very Yeah. beautiful. అండ్ హిందీ అండ్ తెలుగు వెర్షన్లో రిలీజ్ చేస్తున్నాము. కేకే మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. ఓకే రైట్. సో ఎనీవేస్ మంచి బ్యూటిఫుల్ సాంగ్స్తో వచ్చారు. సో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు సినిమాలు కూడా త్వరలో రివీల్ చేస్తానంటున్నారు కదా, వాటి గురించి కూడా మాట్లాడదాం. మళ్ళీ మనం కూర్చుని డాన్స్ గురించి పూర్తిగా క్లియర్గా మాట్లాడదాం. డాన్స్ అసోసియేషన్ గురించి మొత్తం కూడా క్లియర్గా మాట్లాడదాం. సో ఆల్ ది వెరీ బెస్ట్ Thank you బోత్ ఆఫ్ so యూ. much. సో సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. Nuvela and Nuve Unde Pohela is out now on YouTube channel KK Music. Please watch out, create a reels and please enjoy the song and happy Valentine Day.